వెల్కమ్ టు రాజనీతి. మాజీ మంత్రి జోగి రమేష్ కోడలు మేఘన తన భర్త అత్తమామల మీద వేధింపుల కేసు పెట్టిన తర్వాత దీని గురించి చాలా చర్చ జరుగుతూ ఉంది. ఆవిడ చేసిన ఫిర్యాదులో అత్తింటి వాళ్ళు తన మీద చేసిన దాష్టీకాలను వివరంగా వెల్లడించారు. ఈ వేధింపుల్లో తన మామ జోగి రమేష్ పాత్ర కూడా ఉంది అని చెప్పడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. దిగ్భ్రాంతి ఎందుకు అంటే, జోగి రమేష్ ప్రజా జీవితంలో ఉన్నారు. ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు. సమాజంలో ఇలాంటివి జరిగినప్పుడు వారించాల్సిన బాధ్యత గల పదవుల్లో చేశారు ఆయన. మరి తన కుటుంబంలో ఇలాంటివి జరిగినప్పుడు సాధ్యమైనంత వరకు కుటుంబ పెద్దగానే కాదు, ఒక నాయకుడిగా సంయమనంతో వ్యవహరించాలి. సమస్య పరిష్కారానికి కృషి చేయాలి, గొడవను చక్కదిద్దే ప్రయత్నం చేయాలి. కానీ ఆయన కూడా కోడల మీద దాడి చేశాడు అని కోడల మేఘన ఫిర్యాదులో పేర్కొంది. ఇందులో నిజానిజాలేంటో విచారణలో తేలాలి. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, జోగి రమేష్ కుటుంబం మొత్తం కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అని మేఘన పేర్కొన్నారు ఆ ఫిర్యాదులో. మతాన్ని దాచిపెట్టి తనను పెళ్లి చేసుకున్నారని ఆరోపించారు. తాను పూజలు చేస్తుంటే ఇంట్లో ఆ పూజలు చేయడానికి కూడా ఒప్పుకోలేకపోయారు. దేవుడి దగ్గర అగరబత్తీలు వెలిగిస్తే శవాల దగ్గర వెలిగిస్తారు, శవాల దగ్గర వాసన వస్తుంది అన్నట్టుగా ఎద్దేవా చేశారని పేర్కొన్నారు. ఒకవేళ జోగి రమేష్ కుటుంబం నిజంగా క్రిస్టియన్లు అయినా ఆ అమ్మాయి మతాన్ని, ఆ అమ్మాయి అభిమతాన్ని గౌరవించాలి. కానీ జోగి కుటుంబం అది చేయలేదు. మేఘన వ్యవహారం బయటకు వచ్చాక ఇది కుటుంబ వ్యవహారం, దీని మీద వీడియో చేయటం భావ్యం కాదనిపించింది నాకు. అందుకే ఇప్పటిదాకా వీడియో చేయలేదు. కానీ వీళ్ళు క్రైస్తవులని కోడలు చెప్పిన తర్వాత 7-8 నెలల క్రితం జరిగిన ఒక సంఘటన నాకు గుర్తుకొచ్చి ఈ వీడియో చేస్తున్నా. సాధారణంగా చాలామంది ఆస్తికులు ఏదైనా నమ్మకంగా చెప్పాలనిపించినప్పుడు, లేదా వాళ్ళ మీద ఏదైనా ఆరోపణలు నిజం కాదని చెప్పాలనిపించినప్పుడు, వాళ్ళ మీద వచ్చిన ఆరోపణలు నిజం కాదని చెప్పాలనిపించినప్పుడు దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తూ ఉంటారు. హిందువులైతే హిందూ దేవుళ్ళ మీద, లేదా ఇతర మతస్థులైతే వాళ్ళ మతాలకు సంబంధించిన దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్తారు, ప్రమాణం చేసి చెప్తారు. తాను నమ్మే దేవుడి మీదే ఎవరైనా ప్రమాణం చేస్తారు. జోగి రమేష్ అప్పట్లో ఒక విచిత్రమైన డ్రామా ఆడారు. నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అవ్వడానికి ముందు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తనను ఈ నకిలీ మద్యం కేసులో అక్రమంగా ఇరికించారని ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా నన్ను ఇరికించి అప్రదిష్ట పాలు చేశారు, నకిలీ మద్యం కేసులో నా ప్రమేయం లేదు, నేను అమ్మవారి మీద ప్రమాణం చేస్తాను, అమ్మవారి ముందు ప్రమాణం చేస్తాను, దమ్ముంటే మీరు కూడా వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ చేశాడు ఆయన. కనకదుర్గ అమ్మవారి కొండ కింద కూడా ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి దీపం వెలిగించి నాకు ఈ కేసులో ఏ రకమైన ప్రమేయం ఉన్నట్టు నిరూపించినా నేను ఎలాంటి శిక్షకైనా సిద్ధమే అని వ్యాఖ్యానించారు. కనకదుర్గమ్మ సాక్షిగా నేను నిష్కలంకుణ్ణని ప్రమాణం చేశాడు. నాపై తప్పుడు ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కూడా అమ్మవారి ముందు సత్య ప్రమాణానికి సిద్ధమా, దమ్ముందా అని ఛాలెంజ్ చేశారు, సవాల్ విసిరారు. అసలు హిందువే కాని జోగి రమేష్ హిందూ దేవత సమక్షంలో ప్రమాణం చేయటం ఏంటి? అక్కడే జోగి రమేష్ కపటత్వం బయటపడింది. తాను నమ్మని దేవుడు లేదా దేవత సమక్షంలో చేసిన ప్రమాణానికి విలువే ఉంటుంది. తాను క్రైస్తవ మతం ఆచరిస్తున్నప్పుడు చర్చి దగ్గర ప్రమాణం చేయాలి. ఇప్పుడు కోడలి ఆరోపణల తర్వాత నేను క్రైస్తవుని కాదు, హిందువుని చెప్పొచ్చు. కానీ గతంలో జరిగిన ఒక ఘటన, దాన్ని కూడా మనం గమనిస్తే ఇది ఖచ్చితంగా అనుమానాస్పదంగానే ఉంది. గతంలో జోగి రమేష్ కుమారుడు రాజీవ్కు ఒక క్రైస్తవ చర్చి ఫాదర్ కుమార్తెతో ఎంగేజ్మెంట్ జరిగిందన్న వార్తలు వచ్చినాయి. ఆ అమ్మాయి, రాజీవ్ ఇద్దరు పక్కపక్కనే కూర్చొని పెద్దల ఆశీర్వాదం తీసుకుంటున్న ఫోటోలు బయటకు వచ్చినాయి. ఆ తర్వాత ఎందుకో అది రద్దయింది. ఆ సందర్భంలో ఆ అమ్మాయి తండ్రి ఒక వేదిక మీద స్వయంగా ఈ విషయం చెప్పారు. మా అమ్మాయికి ఆ అబ్బాయికి ఎంగేజ్మెంట్ జరగలేదు, ఆ అబ్బాయి తల్లి దేవుణ్ణి నమ్మారు, దేవుని సేవకురాలే మా ఇంటికి కోడలుగా రావాలంటున్నారు, అందుకే మా అమ్మాయిని కోడలుగా పంపించమని అడగడానికి మా ఇంటికి వచ్చారు, ఆ కుటుంబం రాజకీయాల్లో ఉండటం మూలంగా మేము వద్దనుకున్నామని చెప్పారు. కావాలంటే మీకు చూపిస్తా.
మీకు అందరికి చెప్పేది ఏంటంటే ఎటువంటి ఎంగేజ్మెంట్ అనేది శ్రేష్ఠకి జరగలేదు. అది ఫస్ట్ తెలుసుకోండి. నేను దేవుని సన్నిధిలో ఉండి నేను చెప్తా ఉన్నాను. సో వాళ్ళు కూడా క్రైస్తవ కుటుంబం, వారి యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వారు, వారి తల్లి గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఇటువంటి దైవజనరాలు మా ఇంటికి రావాలి, మాకు చీరాల్లో సంఘాలు ఉన్నాయి, వారి తాతయ్య గారు పాస్టర్ గారు. సో అందుకోసమని ఆ చర్చెస్ అన్ని కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఒక సేవకురాలు రావాలని వారి తల్లి గారు ఎంతో ప్రార్థన చేసి ఫోన్ చేసి మాకు ఇలాగ ఇంత సేవ ఉందయ్యా, ఇదంతా చేయాలి అన్నప్పుడు దానికోసం ఆలోచించడం అనేది జరిగింది. అప్పుడు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు జస్ట్ శారీ అది పెట్టి ఫోటో తీసుకున్నారు అంతే. ఎంగేజ్మెంట్ అది ఏమీ జరగలేదు. కానీ ఒకటి మేము ఎప్పుడు అనుకున్నది ఒకటే, దేవుని చిత్తానికి విరోధంగా మనం ఎప్పుడు కూడా చేయకూడదు. సో దేవుని సేవకురాలు కావాలి, సేవ చేయాలి అని వారు క్రిస్టియన్స్ కాబట్టి అలా అడిగినప్పుడు దానికి అంగీకరించడం జరిగింది. కానీ తర్వాత పరిస్థితులు చూసినప్పుడు వారు రాజకీయాల్లో ఉండడం వలన అందరికీ సమానమైన విలువలు ఇవ్వడం అన్నిటినీ వాళ్ళకి తప్పదు. కాబట్టి వాటిలో ఉండేటప్పుడు మనము అందరికీ కాకుండా మనం సేవిస్తున్న, మనం ప్రకటిస్తున్న దేవునికి మాత్రమే విలువనిస్తాం. కాబట్టి కొన్ని రోజుల క్రితమే ఇది మంచి మర్యాద పూర్వకంగానే కాదు అని కూడా మేము అనుకోవడం జరిగింది. సో అయినప్పటికీ కూడా సో ఇప్పుడు మీరు చూసిన వీడియోలో ఆయన చెప్పిన మాటల ప్రకారం చూసినా జోగి కుటుంబం ఎప్పటి నుంచో క్రైస్తవాన్ని ఫాలో అవుతుందని అర్థం అవుతా ఉంది. ఫాలో అవటంలో ఎలాంటి తప్పు లేదు. ఏ మతం ఆచరించాలనేది ఎవరిష్టం వాళ్ళది. కానీ ఇక్కడ నేను పాయింట్అవుట్ చేసేది ఏంటి అంటే, నీ మతంలో ఉన్న దేవుడి మీద ప్రమాణం చేస్తే నీ ప్రమాణానికి విలువ ఉంటుంది. నువ్వు చెప్పేది నిజమని నమ్మటానికి అవకాశం ఉంటుంది. నువ్వు నమ్మని దేవుడి ముందు ప్రమాణం చేస్తే ఆ ప్రమాణానికి విలువ ఉంటుంది. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ప్రమాణం ఒక నాటకం అనిపిస్తూ ఉంది. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే, 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక వార్త ట్రెండ్ అవుతూ ఉంది. అది నిజమో అబద్ధమో తెలియదు కానీ, జగన్మోహన్ రెడ్డి తన పార్టీలో చాలామంది నాయకులు మతం మార్చేశారు, పదవుల కోసం వీళ్ళంతా మతాలు మారారని పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఆ వైరల్ అవుతున్న పోస్టుల్లో చాలామంది మంత్రుల పేర్లు, ఒక సీనియర్ మంత్రి పేరు కూడా ఉంది. Like, share and subscribe to Rajaniti channel.